హాయ్ ఫ్రెండ్స్, మనమైతే బెండకాయ పులుసు చేసుకుందాము. ఉల్లిపాయ పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు పౌడరు, బెండకాయలు, టమాటా పేస్టు, చింతపండు, ఆయిల్ పోసుకున్నాను కదా. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు వేస్తుంది, కరివేపాకు, ఉల్లి, అల్లం వెల్లుల్లి. ఇప్పుడైతే మనకు ఉల్లిపాయ పేస్ట్ వేగిపోయింది. టమాటా పేస్ట్ వేసుకుందాం. టమాటా పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని కాసేపు మగ్గబెట్టుకుందాం. ఉడుకుతుండగా ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుందాం, ఉప్పు వేసుకుందాము. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. కారం వేసుకుందాం. కారం వేసుకొని కలుపుకొని ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకున్నాం కదా. ఇలా మగ్గింది. ఇప్పుడు దీంట్లో బెండకాయలు వేసుకుందాం. బెండకాయలు వేసి కలిపి మూత పెట్టుకుందాం. పులుసు పోసుకున్నాం కదా. ఇంట్లో కొంచెం ధనియాల పొడి వేసుకుందాం. ధనియాల పొడి, ఇందాక మెంతులు, జీలకర్ర, ఆవాలు పొడి చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకుందాం. ఇప్పుడైతే కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అమ్మా బెండకాయ పులుసు